హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇంతవరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇందుట్లో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, జేఎన్టీహెచ్ బీటెక్ బీఫార్మసీ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఉంటాయా? సో బీఫార్మసీకి ఇంతవరకు స్పెషల్ సప్లీ R70 వాళ్ళకి ఎప్పుడు కండక్ట్ చేయాలి 2 ఇయర్స్లో. కానీ బీటెక్కి వచ్చేసరికి R18 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి కండక్ట్ చేశారు. 2024 పాస్డ్ అవుట్ పరిస్థితి ఏంటి? బీఫార్మసీ కంటే ఉండదు అనుకోండి. మరి వాటి గురించి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారనమాట. దాని గురించి ఆ డీటెయిల్స్ చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేయటం అయితే జరిగింది. అయితే ముందుగా డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ అయితేనేమి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ అయితేనేమి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే బీటెక్ బీఫార్మసీ స్పెషల్ సప్లీ గురించి మాట్లాడుకుంటే, బీఫార్మసీకి స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఉండవు. ఇక నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయిపోయాక వన్ టైం ఛాన్స్ అని అలా ఉంటాయి చూసారా, అవి మాత్రమే ఉంటాయి. మరి బీటెక్ 2 ఇయర్స్ కండక్ట్ చేశారు. మరి 2024కి వచ్చేసరికి 30-23 గ్రేస్ మార్క్స్ అయితే 2024 వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. ఒక గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది, అప్లై చేసుకోవడం జరిగింది. PCCMMలు ఇంకా రాలేదు. సో మరి స్పెషల్ సప్లీ ఇంకా 30-23 ఎలిజిబిలిటీ లేక కొంతమంది ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, థర్డ్ ఇయర్ కూడా ఇంకేం లేవు కదా, మరి స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తారా అని చెప్పేసి అందరూ డైలమాలో ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, నాకు తెలిసిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, సో 2022 వాళ్ళకి స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి గల కారణం ఏంట్రా అంటే, ఎక్కువ మంది పాస్డ్ అవుట్ లేరు. ఆ తర్వాత 2023కి వచ్చేసరికి అది రివాజ్ అయింది, ఆన్లైన్ క్లాసులు జరిగినాయని చెప్పేసి. కానీ 2024కి వచ్చేసరికి మరి 30-23 ఇచ్చారు కదా మీరు అడగకుండానే. సో కండక్ట్ చేసిన విధానం మారొచ్చు, కానీ స్పెషల్ సప్లీ 2 సార్లు కండక్ట్ చేశారు. ఫస్ట్ టైం 1112 ఒమిట్ చేసి మొత్తం కండక్ట్ చేశారు. రెండోసారి 5 సబ్జెక్టులు మాత్రం ఇచ్చారు. మరి ఈసారి స్పెషల్ సప్లీ పరిస్థితి ఏంటి? సో మీరు ఒకటి గమనించినట్టయితే, అటానమస్ కాలేజీల వాళ్ళు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేశారు, కానీ రిలాక్సేషన్ ఇచ్చి లాస్ట్ ఇయర్ ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యి. సో అదే లాస్ట్ ఇయర్ది ఇప్పుడు సేమ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ రిలాక్సేషన్ కనుక ఇచ్చి కనుక స్టూడెంట్స్కి సేమ్ పోయిన సంవత్సరం కనుక ఫాలో అప్ అయినట్టయితే స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కూడా గత 2 ఏళ్లుగా ఏది జరుగుతుందో దాని ప్రకారమే మళ్ళీ డిసెంబర్లో స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ బీటెక్ R18 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి మాత్రం కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అయితే అనూహ్యంగా ఇక్కడ జరిగిన మార్పు ఏంటంటే, 4-1 వచ్చేసరికి ఎగ్జామ్స్ ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాయి ఈసారి. అయితే డిసెంబర్లో జరిగే ఎగ్జామ్స్ వల్ల నాకు తెలిసి సెకండ్ ఇయర్ మాత్రమే, మిగతా అన్ని వెనక్కున్నాయి. అయితే పోయినసారి ఫస్ట్ టైం ఏమో 1112 ఒమిట్ చేసి మిగతా 6 సెమిస్టర్లు కండక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఏమో అన్ని సెమ్లు కండక్ట్ చేసి 5 సబ్జెక్టులు మాత్రం కండక్ట్ చేశారు. ఈసారి నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే 2122 ఒమిట్ చేసేసి డిసెంబర్లో అయ్యి కనుకుంటే మిగతా సెమిస్టర్స్ ఏమైనా కండక్ట్ చేస్తారేమో అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేసే దాన్ని బట్టే ఈ స్పెషల్ సప్లీ కూడా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరం ప్రొసీడింగ్సే కనుక ఈసారి కూడా ప్రొసీడ్ చేశారంటే ఈ స్పెషల్ సప్లీ ప్రొసీడింగ్స్ కూడా సేమ్ అదే మాదిరి ఉండటం అయితే జరుగుతుందన్నమాట. అందుట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. మరి ఈ 30-23 ఇచ్చారు కదా, మీలో ఎంతమందికి 30-23 2024 పాస్డ్ అవుట్ R18 వాళ్ళకు సరిపోలేదు? కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇంకా స్పెషల్ సప్లీ ఎంతమందికి కావాల్సిన వాళ్ళు ఉన్నారు? ఓన్లీ R18 2024 వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి మించి పెట్టడానికి ఉండదు మిగతా వాళ్ళకి. సో 2022 వాళ్ళకి 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి మాత్రమే డిసెంబర్లో పెట్టారు, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి మాత్రమే డిసెంబర్లో పెట్టారు. మరి అదేవిధంగా పెడితే 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి మాత్రమే డిసెంబర్లో పెట్టాలి కదా.
ఇంతవరకు అసలు మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో తెలుసా? ఎవరికీ తెలియదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది అలాట్ చేయలే ఇంతవరకు. కాకపోతే సీనియర్ ఐఏఎస్ఎస్లో వచ్చేసరికి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్స్ కింద వాటికి పెట్టడం అయితే జరిగింది పర్యవేక్షణ. సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అయితే నాకు తెలిసి ఫ్రీగానే అంతా అయిపోతుందని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న ఈ 30-23 ఎటువంటి స్ట్రగుల్ లేకుండానే వచ్చినాయి కదా, బికాస్ దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్ మినిస్టర్. సో దే హ్యావ్ టేకెన్ ద డిసిషన్స్ వెరీ ఫ్రీలీ. సో బేస్డ్ ఆన్ దట్ 30-23 and a credit based relaxation, you may be getting the special supply exam notification also if it happens. So they may be conducting in November rather than December. So if they conduct in November, they may be giving the notification in the October itself. వచ్చే నెలలో రావచ్చు, ఇది సెప్టెంబర్ కాబట్టి నోటిఫికేషన్. ఒకవేళ డిసెంబర్లో కండక్ట్ చేయాలంటే నవంబర్లోనే వస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ స్టూడెంట్స్ డేటా యూనివర్సిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. అదేవిధంగా కాలేజెస్ వాళ్ళు దగ్గర కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే గ్రేస్ మార్క్స్ సంబంధించిన లిస్టులు ఎలిజిబిలిటీ కోసం డేటా కలెక్ట్ చేసి ఉండొచ్చు. సో దాంట్లో ఎక్సెల్ ఫామ్లా ఉంటుంది కాబట్టి ఎంతమందికి పాస్డ్ అవుట్ అవుతారు, ఎంతమందికి స్పెషల్ సప్లీ అవసరం అవుతుంది. ఎందుకంటే తక్కువ మంది ఉన్నారనుకోండి, పెట్టినా కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి వర్క్ బర్డెన్ తప్ప వేస్ట్ ఆఫ్ టైం. కాలేజీకి 10-15 మంది ఉంటే ఎందుకంటే కండక్ట్ చేయడం అని చెప్పేసి ఉద్దేశంలో ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ దానికి జంబ్లింగ్ సెంటర్స్ రిలీజ్ చేయాలి. సో ఓవరాల్గా ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది ఇదంతా జరిగితే. ఓకేనా? సో స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మరి 30-23 ఉంటాయా అంటే ఖచ్చితంగా అయితే ఉంటాయి. ఎందుకంటే ఇంకో పాస్డ్ అవుట్ 20-25 వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు వచ్చేవరకైనా ఉండాలి కదా. అయితే అనూహ్యంగా ఈసారి రీస్టోరేషన్ అనేది చేయాల, కంటిన్యూ చేశారు దాన్ని. ఇంకా ఒక బ్యాచ్ ఉంది. ఓకేనా? ఇక అటానమస్ వాళ్ళు అంటారా, కొన్ని కాలేజీలు పెడుతున్నాయి, కొన్ని కాలేజీలు పెట్టట్లా. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసేది మాత్రం అందరికీ కలిపి రిలీజ్ చేస్తున్నారు. మీరు గమనించినట్టే చూడండి, వీడియోస్ ఉంటాయి, పాత వీడియోలు. సో ఇదండి ఓవరాల్గా JNTH బీటెక్ బీఫార్మసీ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయదా అంటే చాలామంది 3-1-3-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ గురించి వీడియో చేయమంటున్నారు. ఎంతమంది కామెంట్లు చేస్తే కావాలని చెప్పేసి దానికోసం చేస్తానండి పొద్దుదాకా. ఎందుకంటే మొన్నే కదా చేసింది, అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఊరికి అయితే చేయలేదు. ఇప్పుడు 2122 ఉన్నాయి, చేయమని అడుగుతున్నారు, చేస్తున్నాను. రెస్పాన్స్ లేని చేయటం అనవసరం. సో ఎంతమంది 3-1-3-2 వాళ్ళకి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉండతే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.